హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన ద ఫ్యామిలీ స్టార్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మృణాల్ ఠాకూరస్ ఇందూని చూపిస్తారు. అయితే ఇంట్లో ఇందూ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఇందూ మాత్రం తన ముందు కొన్ని బుక్స్ ఉంచుకుని వాటినే చూస్తూ చాలా సాడ్గా ఉండటం, అక్కడే పెళ్లి పనులు చేస్తున్న మహిళలు చూసి ఆట పట్టించడానికి ఏంటమ్మా అన్ని బుక్స్ ముందేసుకుని కూర్చున్నావు, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా అని అడగ్గా దానికి ఇందో అవును ఫెయిల్ అయ్యాను, జీవితంలో ఒకేసారి వస్తుంది, రాసేసాను ఫెయిల్ అయిపోయాను అనగా దానికి ఆ మహిళ ఇంతకీ ఏముంటుంది ఆ సబ్జెక్ట్లో అని అడగ్గా దానికి ఇందో కొంచెం తిక్కుంటుంది, పిచ్చి ఉంటుంది, భూమి మీద ఎవరికీ లేనంత ఎర్రి ఉంటుంది అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన విజయ్ దేవరకొండ యాస్ గోవర్ధన్ని చూపిస్తారు. గోవర్ధన్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే గోవర్ధనే జాబ్ చేస్తూ తన ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు అని. ఇంకా గోవర్ధన్ ఫ్యామిలీలో తనకి ఇద్దరు అన్నయ్యలు ఉంటారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యే వారికి పిల్లలు కూడా ఉంటారు. గోవర్ధన్ పెద్దన్నయ్య రాఘవ ఎప్పుడూ ఫుల్గా డ్రింక్ చేస్తూ మత్తులో ఉంటాడు. ఇంకా చిన్నన్నయ్య కార్తిక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా గోవర్ధన్ అమ్మా నాన్న చనిపోయి ఉంటారు, తన బామ్మ మాత్రమే ఉంటుంది. ఇలా ఫ్యామిలీ అంతటిని తనే చూసుకుంటూ చాలా కష్టపడుతూ చాలా పొదుపుగా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం తన చిన్న వదిన దోశల కోసం ఎక్కువ పిండి ఎక్కడ వాడేస్తుందో అని తనే దోశలు వేస్తూ ఉండగా అప్పుడే తన పెద్ద వదిన కొడుకు తన అమ్మని తనకి కొత్త షూస్ కావాలని అడిగి ఏడుస్తూ ఉండడంతో తనని కొడుతుంది. అది చూసిన గోవర్ధన్ తన వదినని ఆపి నీకు సాయంత్రం కొత్త షూస్ కొనిస్తాను అని నచ్చజెప్పి తనని స్కూల్కి పంపుతాడు. అప్పుడే గోవర్ధన్ తన పెద్ద వదినని అన్న ఇంటికి రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడని అడగ్గా దానికి తన వదిన రాత్రి 1 దాకా వస్తాడు అని వెయిట్ చేసి పడుకున్న తర్వాత ఎప్పుడు వచ్చాడో తెలియదు అంటుంది. తర్వాత గోవర్ధన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళబోగా అప్పుడే గోవర్ధన్ చిన్న అన్న తను స్టార్ట్ చేయబోయే బిజినెస్ గురించి చెప్పి దానికోసం డబ్బు అడుగుతాడు. దానికి గోవర్ధన్ 2 రోజుల్లో ఎలాగైనా డబ్బు రెడీ చేస్తా అని చెప్తాడు. అప్పుడే గోవర్ధన్ని తన బామ్మ ఆపి తన కాలుకి కాటుక పెట్టి ఇక నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకోరా అని చెప్తుంది. దానికి గోవర్ధన్ ముందు అన్నయ్యలు ఇద్దరు లైఫ్లో సెటిల్ అవ్వని, ఇద్దరు వదినలు బంగారం లాంటి మనసు ఉన్న వాళ్ళు కాబట్టి సరిపోయింది, నాకు వచ్చే అమ్మాయి అలాంటిదే దొరకాలి కదా, అలాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాలి అని చెప్పి అలా బైక్ మీద ఆఫీస్కి బయలుదేరి మధ్యలో బైక్కి కేవలం 30 రూపాయల పెట్రోల్ మాత్రమే పోయించుకుంటాడు. ఎందుకంటే ఇలా ప్రతిదీ సేవ్ చేస్తేనే తన ఫ్యామిలీని చూసుకోగలను అని. సీన్ కట్ చేస్తే అలా గోవర్ధన్ ఆఫీస్కి చేరుకుంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గోవర్ధన్ ఒక సివిల్ ఇంజనీర్ అని, కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు అని. అలా ఒక రాజకీయ పార్టీ ఇచ్చే స్థలంలో ఇంటి ప్లాన్ వారికి చెప్పగా ఆ ప్లాన్ వారికి బాగా నచ్చడంతో ఆ కాంట్రాక్ట్ వారి కంపెనీకే ఇవ్వగా గోవర్ధన్ని తన ఆఫీస్ బాస్ మెచ్చుకుంటాడు. ఇంకా అదే కంపెనీలో పనిచేసే శ్వేత 4 సంవత్సరాలుగా గోవర్ధన్ని లవ్ చేస్తూ ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. కానీ గోవర్ధన్ తనకి నో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పెళ్ళయ్యాక గోవర్ధన్ తన ఫ్యామిలీని వదిలి సపరేట్గా ఉండాలని శ్వేత కండిషన్ పెట్టి ఉంటుంది. కానీ గోవర్ధన్కి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళని వదలడం కుదరదు కాబట్టి. ఇంకా అదే రోజు రాత్రి గోవర్ధన్ బార్కి వెళ్ళి తన అన్నయ్య తాగిన మందుకి బిల్ కట్టి తనని బైక్ మీద ఇంటికి తీసుకెళ్ళాలి అని చూడగా తన అన్నయ్య బైక్ ఎక్కకుండా ఆటోలో ఇంటికి వెళ్తాడు. నిజానికి ఇద్దరి మధ్య మాటలు ఉండవు. ఎందుకు అనేది మూవీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఒక రౌడీ గ్యాంగ్ గోవర్ధన్ బాబాయ్ వాళ్ళ ల్యాండ్ కబ్జా చేసి వాళ్ళ బాబాయ్ని కొట్టబోగా ఈ విషయం తెలిసిన గోవర్ధన్ అక్కడికి వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ని చాలా మర్యాదగా ఉతికారేసి వార్నింగ్ ఇచ్చి పంపి తన బాబాయ్ ల్యాండ్ తనకి దక్కేలా చేయడంతో తన బాబాయ్ సెటిల్మెంట్ చేసినందుకు గోవర్ధన్కి కొంత డబ్బు ఇస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి గోవర్ధన్ రోజులాగే ఇంటిపైన ఉన్న తన స్పెషల్ రూమ్లో పడుకోవడానికి వెళ్ళబోగా అప్పుడే తన బామ్మ గోవర్ధన్తో ఆ రూమ్ ఈరోజే రెంట్కి ఇచ్చేసాను అనడంతో అది విన్న గోవర్ధన్ ఎవరిని అడిగి రెంట్కి ఇచ్చావు, వాడిని ఇప్పుడే ఖాళీ చేయిస్తా అని అలా రూమ్లోకి కోపంగా వెళ్ళిన గోవర్ధన్ ఆ రూమ్లో రెంట్కి దిగిన అమ్మాయిని చూసి తన అందానికి ఫిదా అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతాడు. నిజానికి ఆ అమ్మాయి ఎవరో కాదు ఇందు. గోవర్ధన్ తనతో నేను ఇంటి ఓనర్ని అని చెప్పగా దానికి ఇందు తన పేరు చెప్పి పరిచయం చేసుకుని మీరు చాలా గ్రేట్, మీ ఫ్యామిలీ అందరినీ మీరే చూసుకుంటున్నారంట కదా అని అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక గోవర్ధన్ ఆ రూమ్లో ఉన్న తన సామాన్లు తీసుకుని సైలెంట్గా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. తర్వాత గోవర్ధన్ తన ఫ్రెండ్ శ్రీను దగ్గరికి వెళ్ళి ఇందు గురించి చెప్పగా దానికి శ్రీను ఆ అమ్మాయిని నీ ఇంటికి పంపింది నేనే, తను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటుందంట, ఇదే కాలనీలో ఏదైనా రూమ్ ఒకటి రెంట్కి కావాలని అడిగింది,
అందుకే నీ పెంట్ హౌస్ గురించి నీ గురించి చెప్పా. నాకెందుకో ఆ అమ్మాయి నీకోసమే ఇక్కడికి వచ్చిందేమో అనిపిస్తుంది అనగా గోవర్ధన్ తన మాటలు పట్టించుకోడు. సీన్ కట్ చేస్తే అలా గోవర్ధన్ ఇంటికి రాగానే అప్పటికే పిల్లలందరూ బిర్యానీ కావాలని ఏడుస్తూ ఉంటారు. దానికి గోవర్ధన్ మన టైం టేబుల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం మాత్రమే కదా బిర్యానీ, ఇప్పుడేంటి కొత్తగా అని అడగ్గా దానికి తన బామ్మ పైన పెంట్ హౌస్లో ఉండే ఇందు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంది, అది చూసిన పిల్లలు అదే అడుగుతున్నారు అంటుంది. అదే టైంకే డెలివరీ బాయ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకుని వస్తాడు, అది కూడా ఇందునే ఆర్డర్ పెట్టి ఉంటుంది. అది చూసి పిల్లలు ఐస్ క్రీమ్ కూడా కావాలని ఏడుస్తారు. అదంతా చూస్తున్న గోవర్ధన్కి ఇందు మీద చాలా కోపం వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇందు టిఫిన్స్ కూడా ఆర్డర్ పెట్టి ఉండడంతో అది చూసిన పిల్లలు తమకు కూడా అదే టిఫిన్ కావాలని ఏడుస్తారు. అది చూసిన గోవర్ధన్కి బాగా కోపం వచ్చి ఇందు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఈసారి తినాలి అంటే ఇంట్లో చేసుకోండి లేదా బయటికి వెళ్ళి తినండి అంటాడు. దానికి ఇందు సరే అంటుంది. అలాగే తనకి కాలేజీ టైం అవుతుందని డ్రెస్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అడగ్గా గోవర్ధన్ ఐరన్ బాక్స్ తెచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో గోవర్ధన్ ఆఫీస్లో బిజీగా ఉండగా అప్పుడే సీను తనకి ఫోన్ చేసి మీ అన్నయ్య ఈరోజు కూడా వైన్ షాప్ దగ్గర గొడవ పడుతున్నాడు అని చెప్పడంతో గోవర్ధన్ ఆ వైన్ షాప్ వ్యక్తికి ఫోన్ చేసి మా అన్నయ్యకి ఏం కావాలో అది ఇవ్వండి, డబ్బు నేను సెండ్ చేస్తా అంటాడు. దానికి ఆ షాప్ వ్యక్తి తను మీ అన్నయ్య కాబట్టి నేను చూసి ఊరుకుంటున్నాం కానీ లేదంటే తను చేసే గొడవకి కట్టేసి కొట్టేవాళ్ళం అంటాడు. అది విన్న గోవర్ధన్కి చాలా కోపం వచ్చి తను మా అన్నయ్య నీ పని మందులు అమ్ముకోవడం కదా, డబ్బులు తీసుకొని మందులు ఇవ్వు, ఎక్స్ట్రాలు చేయకొని తిడతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం గోవర్ధన్ తన ఆఫీస్ బాస్తో పాటు క్లయింట్స్ని కలిసేందుకు మాల్కి వెళ్తాడు. అయితే అదే మాల్లో తన ఫ్యామిలీ అంతా ఇందుతో కలిసి ఫుడ్ తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసిన గోవర్ధన్ తన బామ్మకి ఫోన్ చేయగా తన బామ్మ గోవర్ధన్ ఫోన్ చేయడం చూసి కూడా లిఫ్ట్ చేయదు. దాంతో గోవర్ధన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి గోవర్ధన్ త్వరగా ఇంటికి వచ్చి తన ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే అందరూ ఇంటికి వస్తారు. గోవర్ధన్ని చూసి తన ఫ్యామిలీ అందరూ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే ఇందు గోవర్ధన్ దగ్గరికి వచ్చి తనతో మీరే చెప్పారు కదా బయటికి వెళ్ళి ఫుడ్ తినమని, అందుకే ఒంటరిగా వెళ్ళలేక అందరినీ తీసుకెళ్లాను అని చెప్తుంది. అలాగే నీ ఫ్యామిలీ కూడా చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళని అప్పుడప్పుడు బయటికి మీరు కూడా తీసుకెళ్ళండి అంటుంది. తర్వాత గోవర్ధన్ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఎవరో తెలియని అమ్మాయితో ఎందుకు బయటికి వెళ్ళారు, తను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళమని నాకే సలహాలు చెప్తుంది, ఇలా బయట నుంచి వచ్చిన వారిని నమ్మితే రేపు మన మధ్య గొడవలు పెట్టి విడదీస్తారు, ఇంకెప్పుడు తనతో మాట్లాడమని బయటికి వెళ్ళమని అందరితో ప్రామిస్ చేయించుకుంటాడు. అయితే అదంతా కూడా ఇందు కూడా చూసేస్తుంది. కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇందుని చూసిన గోవర్ధన్కి విషయం అర్థమయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు దగ్గరికి వెళ్ళి తనకి సారీ చెప్పినా సరే ఇందు తనతో మాట్లాడదు. గోవర్ధన్ ఇందుతో మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేస్తాడు కానీ ఇందు తనతో మాట్లాడదు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు గోవర్ధన్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇందు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి అయినా ఆ రోజు తప్పు మీదే, మీ గురించి మేము మాట్లాడేటప్పుడు మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా అని మళ్ళీ తనకి సారీ చెప్తాడు. దాంతో ఇందు కూడా తన సారీ యాక్సెప్ట్ చేసి తనని తన కాలేజీ దగ్గర బైక్ మీద డ్రాప్ చేయమని అడగ్గా దానికి గోవర్ధన్ నీ కాలేజీ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది, నా బైక్లో అంత పెట్రోల్ ఉండదు అంటాడు. దానికి ఇందు పెట్రోల్ నేనే పోయిస్తానులే అని అలా పెట్రోల్ పోయించడంతో ఇందుని తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా రోజు నుండి గోవర్ధన్ అండ్ ఇందు ప్రతిరోజు కలిసి తిరుగుతూ హ్యాపీగా ఉంటారు. అలా ఒకరోజు ఇందుని తన ఆఫీస్కి కూడా తీసుకెళ్తాడు. ఇందుని చూసిన శ్వేతకి చాలా కోపం వస్తుంది. అలా ఇందు రోజు రోజుకి గోవర్ధన్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిసిపోతుంది. ఇలా ఉండగా ఒక రోజు గోవర్ధన్ ఇంటికి ఒక రౌడీ వచ్చి అక్కడి వారితో రాఘవ నా దగ్గర 8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు, ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని గోవర్ధన్ పెద్ద వదినతో నీ భార్య తీసుకున్న డబ్బు ఇవ్వు, లేదంటే నువ్వు ఒక రోజు రాత్రి నా రూమ్లోకి రా అని చాలా అసభ్యకరంగా మాట్లాడి నీకు 2 రోజుల టైం ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ విషయం కాస్త గోవర్ధన్కి తెలిసి తన ఫ్యామిలీని తీసుకుని ఆ రౌడీ ఉండే ప్లేస్కి వెళ్ళి ఆ రౌడీ మనుషులందరినీ బాగా కొట్టి ఆ రౌడీతో ముందు ఆడవారితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, ఇంకోసారి నా ఇంటికి వస్తే వీళ్ళగతే నీకు పడుతుంది అని త్వరలోనే నీ డబ్బు నీకు ఇచ్చేస్తా అని చెప్పి వచ్చేస్తాడు. అదే రోజు రాత్రి రాఘవ మళ్ళీ ఫుల్గా తాగి ఇంటికి రాగా గోవర్ధన్ తనతో అసలు నీ ప్రాబ్లం ఏంటన్నయ్యా, నాతో మాట్లాడు, ఎందుకు ఇంతలా తాగి పరువు తీస్తున్నావు అని అడగ్గా రాఘవ తనని చెంప మీద కొట్టి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి అందరూ షాక్ అవ్వగా అక్కడే ఉన్న ఇందు గోవర్ధన్ బామ్మని అసలు ఏం జరిగింది బామ్మ వాళ్ళిద్దరి మధ్య, గోవర్ధన్ మీద తన అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నాడు, వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవట్లేదని అడగ్గా బామ్మ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు రాఘవ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చి ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అన్ని తిక్క ప్రశ్నలు అడిగారు, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అంటాడు. అయితే నిజానికి రాఘవ ఇప్పటికే 3 సంవత్సరాలుగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అవ్వకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. దాంతో గోవర్ధన్కి చాలా కోపం వచ్చి ఇలా ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తూ వస్తూనే ఉంటావు, నువ్వు తెలివైన వాడివని పొగరు నీకు అని కోపంలో కొంచెం ఓవర్గా మాట్లాడి ఉంటాడు. దాంతో అప్పటి నుంచి రాఘవ బాధతో మందుకు అలవాటయ్యి అన్నీ వదిలేసి తాగుబోతులా మారిపోయి
ఉంటాడు. తన అన్నయ్య అలా అయిపోవడానికి కారణం తనే అని గోవర్ధన్ అదే గిల్టీ ఫీలింగ్తో చాలా బాధపడుతూ ఉంటాడు. అదంతా విన్న ఇందు కూడా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇందు గోవర్ధన్ దగ్గరికి వచ్చి మీ అన్నయ్య నిన్ను కొట్టాడని చాలా బాధపడుతున్నావా అని అడగ్గా దానికి గోవర్ధన్ బాధ ఎందుకు, నాకు చాలా ఆనందంగా ఉంది. కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మా అన్న నా వైపు చూసి నన్ను తాకాడు అని. అన్నయ్య సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 3 సార్లు టాప్ చేశాడు, కానీ ఇంటర్వ్యూలు కొన్ని కారణాల వల్ల క్రాక్ చేయలేకపోయాడు అని చెప్తాడు. అప్పుడే ఇందు గోవర్ధన్కి 8 లక్షలు డబ్బు ఇచ్చి ముందు ఆ రౌడీకి డబ్బు ఇచ్చి అప్పు తీర్చేయి, వాడు మళ్ళీ ఇంటికి రాడు అనగా దానికి గోవర్ధన్ నేను మళ్ళీ ఈ డబ్బు నీకు ఎప్పుడు తిరిగి ఇవ్వగలను కూడా నాకు తెలియదు, వద్దు అంటాడు. దానికి ఇందు డబ్బు తిరిగి ఇవ్వమని నేను అడిగానా, మీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నిన్ను చూసుకోవడానికి ఒకరు ఉండాలిగా అంటుంది. అది విన్న గోవర్ధన్కి విషయం అర్థమై తనతో నాకు బాధ్యతలు ఎక్కువ, నా పూర్తి టైం నా ఫ్యామిలీకే సరిపోతుంది అనగా దానికి ఇందు నేను కూడా నీ ఫ్యామిలీనే కదా అని గోవర్ధన్ని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో గోవర్ధన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే రోజు సాయంత్రం ఇందుకి ప్రపోజ్ చేయాలని తన ఫ్రెండ్ శ్రీనుతో కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకే ఒక బుక్ షాప్ వ్యక్తి అక్కడికి వచ్చి ఇందు ఒక బుక్ బైండింగ్కి ఇచ్చి అర్జెంట్ అని చెప్పింది, ఈ బుక్ ఇందుకు ఇవ్వమని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. గోవర్ధన్ ఈ బుక్ ఏంటా అని దాన్ని ఓపెన్ చేసి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ బుక్లో ఇందు గోవర్ధనుడు తన ఫ్యామిలీ గురించి రాసి ఉంటుంది. అది చూసిన గోవర్ధన్కి ఏమీ అర్థం కాక ఇందు చదివే కాలేజీకి వెళ్ళి అక్కడి ప్రొఫెసర్కి ఆ బుక్ని చూపించి ఇందు గురించి అడగ్గా ఇక్కడే గోవర్ధన్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఇందు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద థీసిస్ రాస్తుంది అని. అందుకే గోవర్ధన్ గురించి తెలుసుకుని వాళ్ళ ఇంట్లోనే రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన గోవర్ధన్ ఫ్యామిలీని స్టడీ చేస్తుంది అని. అలా అసలు నిజం తెలిసిన గోవర్ధన్ ఇందు దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫ్యామిలీ మీద ఒక బుక్కే రాసేసావు, కొన్ని రోజుల్లోనే మా ఫ్యామిలీ ఎలాంటిది అని జడ్జి చేసేసావా, ఇలా ఎందుకు చేసావు అని కోపంతో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన గోవర్ధన్ తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవటం వల్లే కదా ఇందు తన ఫ్యామిలీ మీద బుక్ రాసింది అని వెంటనే అధిక మొత్తంలో డబ్బు సంపాదించి తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు అని ప్రూవ్ చేసి ఇందు చేతనే తన ఫ్యామిలీ గురించి రాసిన బుక్ చింపేయించాలని ఫిక్స్ అయ్యి తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే యుఎస్లో ఒక మంచి జాబ్ ఆఫర్ చేసిన పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ప్రకాష్ వర్మ దగ్గరికి వెళ్తాడు. నిజానికి అప్పుడు గోవర్ధన్ టాలెంట్ నచ్చి ప్రకాష్ వర్మ జాబ్ ఆఫర్ చేయగా గోవర్ధన్ తన ఫ్యామిలీని వదిలి యుఎస్కి వెళ్ళడం ఇష్టం లేక అప్పుడు నో చెప్పి ఉంటాడు. కానీ ఇప్పుడు గోవర్ధన్కి డబ్బు కావాలి కాబట్టి మరో దారి లేక ప్రకాష్ని కలిసి ఇప్పుడు తను యుఎస్కి వెళ్తాను అని రిక్వెస్ట్ చేయడంతో ప్రకాష్ తన యుఎస్ ప్రాజెక్ట్కి గోవర్ధన్ని సెలెక్ట్ చేస్తాడు. అయితే గోవర్ధన్ తనకి 1 year శాలరీ ముందుగానే కావాలని రిక్వెస్ట్ చేయడంతో గోవర్ధన్ సిచ్యుయేషన్ అర్థం చేసుకున్న ప్రకాష్ తనకి 1 year శాలరీ ₹1,00,00,000 ముందుగానే ఇచ్చేస్తాడు. ఇంకేముంది అలా డబ్బులు రాగానే గోవర్ధన్ ఇందుకి తన పవర్ ఏంటో చూపించాలి అని ఐఫోన్, బైక్, తన వదినలకి బామ్మకి బంగారం తీసుకుని ఇది మా ఫ్యామిలీ రేంజ్ అని, నువ్వు నీ బుక్లో మా ఫ్యామిలీ గురించి ఏదైతే రాసావో ఇప్పుడు మా ఫ్యామిలీ అలా లేదు, ఇప్పుడు మేము కూడా రిచ్, అందుకే వెంటనే ఆ బుక్ని చింపేయి అంటూ అన్ని వీడియో కాల్స్ చేసి ఇందుకు చూపిస్తూ ఉంటాడు. అలా గోవర్ధన్ మొదటి రోజు తన ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు తన ఆఫీస్ కూడా చాలా పెద్దది అని వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఇందు గోవర్ధన్కి ఏదో చెప్పాలని చూడగా గోవర్ధన్ తన మాటలు అస్సలు వినడు. అలా గోవర్ధన్ కాల్ కట్ చేసి తన బాస్ క్యాబిన్లోకి వెళ్తాడు మాట్లాడడానికి. ఇక్కడే గోవర్ధన్కి ఇందు బాస్ క్యాబిన్లో కూర్చొని ఉండడం చూసి కొంచెం షాక్ అవుతాడు. కానీ రియాక్ట్ అవ్వకుండా తన బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగా ఇక్కడే గోవర్ధన్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ప్రకాష్ గోవర్ధన్తో తను ఇందు నా కూతురు అని, అలాగే CEO ఆఫ్ దిస్ కంపెనీ అంటాడు. అది విన్న గోవర్ధన్ ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి. అలా షాక్లో అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి గోవర్ధన్ తన ఫ్రెండ్స్ని కలిసి జరిగిందంతా చెప్పి నేను ఇందుతో కలిసి పని చేయలేను, అందుకే ఏదో ఒకటి చేసి అడ్వాన్స్గా తీసుకున్న డబ్బు రెడీ చేసి కంపెనీకి కట్టేస్తా అని ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే కంపెనీ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి యుఎస్ ప్రాజెక్ట్ కోసం మీరు రేపే యుఎస్కి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పడంతో అది విన్న గోవర్ధన్ యుఎస్కి వెళ్తే ఇందుని మళ్ళీ చూసే బాధ ఉండదు అనుకుని సరే అని చెప్పి నెక్స్ట్ డే యుఎస్కి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. అయితే అక్కడికి ఇందు కూడా వస్తుంది. ఇందుని చూసిన గోవర్ధన్ షాక్ అయ్యి ఆ కంపెనీ వ్యక్తికి ఫోన్ చేసి ఇందు నాతో పాటే ఎందుకు వస్తుందని అడగ్గా దానికి ఆ వ్యక్తి యుఎస్ ప్రాజెక్ట్ హెడ్ ఇందు మేడం అని, అది కాక తను కంపెనీ CEO కాబట్టి అంటాడు. అది విన్న గోవర్ధన్కి కోపం వచ్చి అయితే తనకి నాకు సీట్స్ వేరువేరుగా ఉండేలా చూడండి అంటాడు. దానికి ఆ వ్యక్తి అయ్యో సార్ ఇందు మేడంది బిజినెస్ క్లాస్, మీది ఎకానమిక్ క్లాస్, నో ప్రాబ్లం అంటాడు. అది విన్న గోవర్ధన్కి మరింత కోపం వచ్చి నాకు కూడా బిజినెస్ క్లాస్ టికెట్సే కావాలి, లేదంటే నేను యూఎస్కి వెళ్ళను అని. అలా తన ఈగో కోసం మొత్తానికి గోవర్ధన్ కూడా బిజినెస్ క్లాస్లోనే సీట్ సంపాదించి అలా ఇద్దరు యుఎస్కి చేరుకుంటారు. సీన్ కట్ చేస్తే
చేస్తే అలా ఎయిర్పోర్ట్ నుంచి ఇందుని తీసుకెళ్ళడానికి ఒక లగ్జరీ కారు వస్తుంది. గోవర్ధన్ కూడా అదే కారులో ఎక్కబోగా అప్పుడే సమర్థ్ అనే వ్యక్తి అది ఓనర్స్ కార్ అని, ఎంప్లాయీస్కి ఈ కారు అని మరొక కారులో గోవర్ధన్ని ఒక హోటల్కి తీసుకుని వెళ్తాడు. ఆ హోటల్ చాలా చిన్నదిగా ఉంటుంది. దాంతో సమర్థ్ని ఇందు ఎక్కడ స్టే చేస్తుంది అని అడగ్గా దానికి తను ఓనర్ కాబట్టి ఒక పెద్ద మ్యాన్షన్లో ఉంటుంది అని చెప్పడంతో అదంతా చూస్తున్న గోవర్ధన్కి తనని సపరేట్గా చూడడం అస్సలు నచ్చదు. మరుసటి రోజు గోవర్ధన్ తను వర్క్ చేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన హోటల్లో ఫెసిలిటీస్ అస్సలు బాగోలేవని తను వర్క్ చేసే ప్లేస్లోనే స్నానం చేస్తూ అక్కడే నిద్రపోతూ ఉంటాడు. అదంతా చూస్తున్న హిందూకి గోవర్ధన్ మీద చాలా కోపం వస్తుంది కానీ సైలెంట్గా ఉండిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. హిందూ అండ్ గోవర్ధన్ తమ తమ వర్క్స్లో బిజీ అయిపోతారు. అయితే గోవర్ధన్ అక్కడ వర్క్ చేసే యుఎస్ ఎంప్లాయీస్ని కూడా తన స్టైల్లోకి మార్చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సమర్థ్ హిందూ మేడంతో గోవర్ధన్ని ఇలాగే వదిలేస్తే ఈ ఆఫీస్ని చేపల మార్కెట్లా చేసిస్తాడేమో, ఏదో ఒకటి చేయండి అని చెప్పడంతో బాగా ఆలోచించిన హిందూ గోవర్ధన్ని కూడా తన మ్యాన్షన్లోనే సమర్థ్తో పాటు రూమ్లో ఉండమని చెప్తుంది. అలా అప్పటి నుంచి గోవర్ధన్ అండ్ సమర్థ్ ఒకే రూమ్లో ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు తమ కంపెనీ తరపున ప్రాజెక్టు గురించి గోవర్ధన్ ప్రొజెక్టర్ ద్వారా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తాడు. దాంతో అక్కడి వారందరూ గోవర్ధన్ ప్రజెంటేషన్ నచ్చి అప్రిషియేట్ చేస్తారు. అదంతా చూస్తున్న హిందూకి కూడా గోవర్ధన్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇలా ఉండగా అప్పుడే ఒక వ్యక్తి హిందూ దగ్గరికి వచ్చి తమ ప్రాజెక్ట్ గురించి అడగ్గా హిందూ తమ కంపెనీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ వ్యక్తికి హిందూ నచ్చి కావాలనే అక్కడికి వచ్చి ప్రాజెక్ట్ గురించి అడిగి తను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా హిందూని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్తో కారులో వెళ్తూ హిందూ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలో హిందూని కిస్ చేయబోతాడు. అయితే అప్పటికే తను వీడియో రికార్డ్ చేయడం చూసిన గోవర్ధన్ అక్కడికి వచ్చి కారును ఆపి తన ఫోన్ తీసుకుని వీడియో అందరికీ చూపించి ఎందుకురా వీడియో తీసావని బాగా కొడతాడు. అంతా చూస్తున్న హిందూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే గోవర్ధన్ ఆ వ్యక్తికి ఆ వీడియోని చూపించి ఆ వీడియోలో హిందూ వెనకాల దూరంగా ఉన్న తనని చూపించి నన్ను వీడియో తీసేటప్పుడు నా మీద బుక్ రాసేటప్పుడు నన్ను అడగాలి కదరా అని ఇండైరెక్ట్గా హిందూకి చెప్తాడు. అది విన్న హిందూకి తన మీద బుక్ రాసినందుకు గోవర్ధన్కి తన మీద ఇంకా కోపం పోలేదని అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి పోలీసులు రావడంతో ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి కారులో అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి సమర్థ్ హిందూతో మేడం గోవర్ధన్ వాడిని మీ వీడియో తీసాడని కొట్టాడు కానీ మీ మీద కోపంతో నిజం చెప్పకుండా తన వీడియో తీసాడని కవర్ చేస్తున్నాడని చెప్తాడు. అలా గోవర్ధన్ జాబ్లో జాయిన్ అయ్యి నెల రోజులు అవడంతో మొదటి శాలరీ క్రెడిట్ అవుతుంది. అయితే గోవర్ధన్ శాలరీ మంత్లీ 3 లక్షలు కాగా 30,000 మాత్రమే క్రెడిట్ అవ్వడంతో గోవర్ధన్ తన కంపెనీ వ్యక్తికి ఫోన్ చేసి అదే విషయం అడుగుతాడు. దానికి ఆ కంపెనీ వ్యక్తి ఆ రోజు యుఎస్ రావడానికి బిజినెస్ క్లాస్ టికెట్స్ కావాలని ఫోర్స్ చేసి తీసుకున్నావుగా, ఆ డబ్బు నీ శాలరీలోనే కట్ అయ్యింది అనడంతో అది విన్న గోవర్ధన్ షాక్ అయ్యి ఈ నెల ఈఎంఐ, ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని ఆలోచనలో పడి అదే విషయం సమర్థ్కి చెప్పగా దానికి సమర్థ్ హిందూ మేడం మాత్రమే మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలదు, తను కంపెనీకి కాల్ చేసి చెప్తే మీకు ఫుల్ శాలరీ క్రెడిట్ అవుతుంది, బట్ అవసరం మీది కాబట్టి తనని రిక్వెస్ట్ చేయాలి అంటాడు. అది విన్న గోవర్ధన్ తన మీద కోపం ఉండడంతో తనని అడగడం ఇష్టం లేక తనకి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూడమని అడగ్గా బాగా ఆలోచించిన సమర్థ్ ఒక్క రాత్రి మీది కాదు అనుకుంటే మీకు కావాల్సిన డబ్బు వస్తుంది అని గోవర్ధన్కి ఏమీ చెప్పకుండా ఒక ప్లేస్కి తీసుకెళ్లి నిల్చోబెడతాడు. అప్పుడే అక్కడికి కొంతమంది అమ్మాయిలు వచ్చి సమర్థ్కి కొంత డబ్బు ఇచ్చి గోవర్ధన్ని తమతో పాటు రొమాన్స్ చేయడానికి తీసుకెళ్లాలి అని చూడగా విషయం అర్థమైన గోవర్ధన్ తను అలాంటి అబ్బాయిని కాదు అని రిక్వెస్ట్ చేసినా సరే ఆ అమ్మాయిలు గోవర్ధన్ని బలవంతంగా కారులో తీసుకెళ్లాలని చూస్తూ ఉండగా అదే టైంకి అటుగా హిందూ రావడం చూసిన గోవర్ధన్ వారితో తను నా గర్ల్ ఫ్రెండ్ అని, మా ఇద్దరికి త్వరలోనే పెళ్లి అని చెప్తాడు. అదే విషయం హిందూని అడగ్గా తనని కాపాడేందుకు హిందూ కూడా అవును అని చెప్తుంది. దాంతో వాళ్ళు గోవర్ధన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడే హిందూ తనతో ఇలాంటి పనులు చేసి కంపెనీ పేరు చెడగొట్టకు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు గోవర్ధన్కి తన అన్నయ్య ఫోన్ చేసి నువ్వు పంపిన 3 లక్షల డబ్బు అందింది అనడంతో అది విన్న గోవర్ధన్కి ఆ డబ్బు హిందూనే పంపిందని అర్థమవుతుంది. అప్పుడే సమర్థ్ గోవర్ధన్తో నువ్వు డబ్బు గురించి బాధపడడం చూసి హిందూ మేడమే ఆ డబ్బు పంపించింది అని చెప్పడంతో గోవర్ధన్ హిందూ మీద ఉన్న తన కోపం ఈగో పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తాడు. దాంతో హిందూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గోవర్ధన్ తనతో మాట్లాడినందుకు. అలా రోజు నుండి ఇద్దరు ముందులాగా ఉంటూ తమ వర్క్లో బిజీ అయిపోతారు. అలా ఇద్దరు మళ్ళీ రోజు రోజుకి క్లోజ్ అవుతారు. అలా కొన్ని రోజులకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవడంతో ప్రాజెక్ట్ లాంచ్ కోసం హిందూ ఫాదర్ యుఎస్కి వచ్చి లాంచ్ పార్టీలో అందరితో ఆ ప్రాజెక్ట్ యొక్క మొత్తం క్రెడిట్ హిందూకి ఇస్తాడు. నిజానికి ఆ ప్రాజెక్ట్ కోసం గోవర్ధన్ ఎక్కువగా కష్టపడి వర్క్ చేసి ఉంటాడు, కానీ గోవర్ధన్ గురించి ఒక్క మాట కూడా చెప్పాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అక్కడే ఉన్న ఒక మహిళ హిందూని మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అడగ్గా దానికి
దానికి ఇందు జరిగింది చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒకరోజు తమ కంపెనీ కొలిగ్ పెళ్లికి గోవర్ధన్ అండ్ ఇందు వెళ్తారు. అదే ఫంక్షన్లో ఒక లేడీ గోవర్ధన్తో నువ్వు ఇందుతో చాలా క్లోజ్గా ఉన్నావు, తను ప్రేమిస్తున్నావా అని అడగ్గా దానికి గోవర్ధన్ ఒకప్పుడు లవ్ చేశా కానీ తన అవసరాలకి నన్ను మోసం చేసింది, అందుకే ఇంకా ఎవరిని నమ్మి ప్రేమించకూడదని ఫిక్స్ అయ్యాను అంటాడు. అయితే అదంతా అక్కడే ఉన్న ఇందు విని గోవర్ధన్ తనని ఇంకా క్షమించలేదు అని, తనంటే తనకి ఇష్టం లేదని అర్థమయ్యి ఆ రోజుండి గోవర్ధన్తో మాట్లాడకుండా దూరంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో గోవర్ధన్ ఇందుతో 4 రోజులుగా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, దూరంగా ఎందుకు ఉంటున్నావు, ప్రాబ్లం ఏంటి అని అడగ్గా దానికి ఇందు నేను నీ లైఫ్లోకి రావటం ప్రాబ్లం, నీ మీద థీసిస్ రాయడం ప్రాబ్లం, నీ ప్రేమ పొందాలి అంటే నీ బ్లడ్ రిలేషన్గానో ఫ్యామిలీ మెంబర్గానో పుట్టాలి, ఎందుకంటే నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం, నీ గురించి థీసిస్ రాయడానికి నీకు ముద్దు పెట్టలేదు, రాశాను కాబట్టి నీ క్యారెక్టర్ తెలిసి నచ్చి పెట్టాను అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు యుఎస్ నుండి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో గోవర్ధన్ తన బాస్ దగ్గరికి వెళ్ళి తనను నమ్మి ప్రాజెక్ట్ అప్పగించినందుకు థ్యాంక్స్ చెప్పగా బాస్ తనతో నాకు ఇందుకు అంటూ నీకు మధ్య ఏం జరిగిందో అంతా నాకు తెలుసు అని, తను నీ గురించి బుక్ రాసింది, దాంతో నీకు కోపం వచ్చింది కానీ ఆ బుక్లో ఇందు నీ గురించి తప్పుగా ఏం రాయలేదు, నువ్వు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తివి కాదు, ఒక సూపర్ హీరోవి అని, నీ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నావో, నీ కలలు అన్నీ సాక్రిఫైస్ చేసి నీ ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నావో రాసింది, ఇలాంటి కాలంలో నీవు అలాంటి వాడు ఉండడు అని రాసింది, ఒక అమ్మాయికి భర్తగా ఇలాంటి వాడే కావాలని రాసింది అని చెప్పగా అదంతా విన్న గోవర్ధన్ షాక్ అయ్యి ఇందుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే తన బాస్ గోవర్ధన్కి మరో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. నిజానికి యుఎస్లో ఇందు వీడియో తీశాడని గోవర్ధన్ ఒక వ్యక్తిని బాగా కొడతాడు కదా, అప్పుడే అక్కడికి యుఎస్ పోలీసులు రావడంతో తను తన ఫ్రెండ్స్తో అక్కడ నుంచి వేగంగా కారులో వెళ్ళటం వల్ల కారుకు యాక్సిడెంట్ అయ్యి తలకి బలమైన గాయమయ్యి తనని హాస్పిటల్కి తీసుకెళ్లగా తనని చెక్ చేసిన డాక్టర్స్ తను ఇంకా లైఫ్ లాంగ్ మంచానికే పరిమితమని డాక్టర్స్ చెప్తారు. నిజానికి తన పేరు ఉదయ్, తను ఏపీలో ఒక ఎమ్మెల్యే మనవడు. ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్స్లో తన తరపున తన మనవడినే నిలబట్టాలని టికెట్ కూడా కన్ఫర్మ్ చేయగా ఉదయ్ ఎలక్షన్స్ తర్వాత బిజీ అవుతాను అని చివరిసారిగా తన ఫ్రెండ్స్తో కలిసి అలా యుఎస్ ట్రిప్కి వచ్చి తర్వాత ఇలా జరిగి ఉంటుంది. అయితే ఉదయ్ ఫోన్లో ఇందు వీడియో చూసిన ఎమ్మెల్యే విషయం కనుక్కొని ఇందు ఫాదర్ని కలిసి నా మనవడంటే నాకు చాలా ఇష్టం, వాడు ఈ పరిస్థితికి నీ కూతురే కారణం, అందుకే బెడ్కే పరిమితమైన నా మనవడికి భార్యగా నీ కూతురే రావాలి, తనే వాడిని చూసుకోవాలి అని, లేదంటే నీ కూతురు ప్రాణాలతో ఉండదని వార్నింగ్ ఇవ్వడంతో ఇందు ఆ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది. అలా అదంతా విన్న గోవర్ధన్ తన బామ్మని తీసుకుని ఇందు పెళ్లి జరిగే ప్లేస్కి వచ్చి ఇందు రాసిన బుక్స్ అక్కడి వారందరికీ పంచుతూ ఇందుని చూసి బుక్ రాసినందుకు తనకి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే అక్కడికి ఎమ్మెల్యే మనుషులు వచ్చి గోవర్ధన్ని బాగా కొడతారు. గోవర్ధన్కి బాగా దెబ్బలు తగులుతాయి కానీ గోవర్ధన్ సైలెంట్గా దెబ్బలు తింటూ ఉంటాడు. అప్పుడే గోవర్ధన్ గాయాలు చూసిన ఇందు గట్టిగా గోవర్ధన్ జాగ్రత్త అని అరుస్తుంది. ఇంకేముంది, గోవర్ధన్ ఎమ్మెల్యే మనుషులందరినీ బాగా కొట్టి ఎమ్మెల్యేతో నీ మనవడి ఈ పరిస్థితికి కారణం నేనే అనుకుంటే నీ మనవడిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి అంటే నేనే నీ మనవడిని జాగ్రత్తగా చూసుకుంటా, ఎందుకంటే ఇందు అంటే నాకు చాలా ఇష్టం, తనని నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అదంతా విన్నే ఎమ్మెల్యే కూడా రియలైజ్ అయ్యి గోవర్ధన్ అండ్ ఇందుల ప్రేమని అర్థం చేసుకొని అలా ఇందు అండ్ గోవర్ధన్కి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.